హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రెసిపీ ఉల్లిపాయ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను విత్ ఎగ్స్తో పాటుగా. అయితే ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు ఒక పావు టీ స్పూను, ఒక చిటికెడు మెంతులు కంపల్సరీ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని వీటిని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక అల్లం వెల్లుల్లి పేస్టు నేను అప్పటిదప్పుడే దంచి వేస్తాను, స్మెల్ బాగుంటుంది. ఒక 4 ఎల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క ఇలా దంపేసుకొని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులోకే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా ఉల్లిపాయలతో పాటు ఉడికిపోతుంది కదా. ఇది మొత్తం ఇట్లా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఉప్పు వేస్తున్నాను. ఇంకా మళ్ళీ చూసి వేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడరు మొత్తం వేసి ఇది బాగా ఉల్లిపాయనైతే ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టి పెట్టుకుందాం. అంతలోపు ఇందులోకి ఒక పావు గ్లాస్ వాటర్ పోసి ఉడకనివ్వాలి ఉల్లిపాయల్ని. ఈ చింతపండునైతే కంప్లీట్గా రసాన్ని పిండి పెట్టేసుకుందాం. ఇంకా ఈలోపు ఉల్లిపాయలు అయితే బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కారం అయితే ఒక టీ స్పూన్ నిండా వేస్తున్నాను. వేసిన తర్వాత ఇట్లా కలిపేసుకొని ఇది కొంచెం ఉడుకుతుంటే పిండి పెట్టుకున్న పులుసును కూడా ఇందులో వేసుకోవాలి. పులుసు వేసుకున్న తర్వాత ఇది కొంచెం మరిగేటప్పుడు 3 గుడ్లు అయితే ఉడకబెట్టి పెట్టినాను. ఆ గుడ్లను కూడా కొంచెం ఘాట్లు పెట్టేసుకొని ఇందులో వేసుకోవాలి. గుడ్లు వేసినాక పులుసునైతే ఒక 4-5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. చింతపండు వాసన అనేది పచ్చి వాసన ఉండదు. పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ ఇందులోకి అయితే జీలకర్ర మెంతుల పొడి, కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర ఒక కట్ట వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇట్లా కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత ఇంకా దింపేసి సర్వ్ చేసుకోవడమే. వైట్ రైస్కైనా ఫ్రైడ్ రైస్కైనా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. చూసారు కదా. థ్యాంక్ యూ.